సీతారాముల కళ్యాణం పూర్తయిన తర్వాత సాయిబాబా ముస్లిం పెద్దల నుండి చందనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో హన్మకొండ సాయిబాబా టెంపుల్లో ముస్లిం పెద్దల నుండి చందనం ఆనవాయితీగా ఇవ్వడం జరుగుతుంది. అసలు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో మన సాయిబాబా టెంపుల్ అయ్యగానే అడిగింది. సాయిరామ్, జై శ్రీరామ్. బాబా గారు ఉన్నప్పుడు ఈ సీతారామ కళ్యాణం అనేది నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముస్లింలు, హిందువులు కూడా ఎప్పుడు కూడా తరచూ పోట్లాడుకునేవాళ్ళు. ఇదంతయు గమనించిన బాబా గారు చంద్రోత్సవం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి హిందూ ముస్లింల ఐక్యత కోసము ఈ యొక్క చంద్రోత్సవం, చందనం అనేది ముస్లిం పెద్దల ద్వారా తీసుకువచ్చి దాన్ని బాబాకి సమర్పించి అందరూ కూడా ఆ రంగులు చల్లుకోవడం, అంటే చందనం వాడడం అనేది, చందనం రాముల వారికి కానీ బాబా గారికి కానీ అందరూ కూడా దాన్ని వినియోగించేవారు. ఈ విధంగా ఈ చందనోత్సవ కార్యక్రమం అనేది మన గుళ్ళో షిరిడి నుంచి ఆనవాయితీ, బాబా దగ్గర నుంచి ఆనవాయితీకి వస్తుంది. అదే పరంపరగా అన్ని బాబా గుళ్ళల్లో ఈ చందనోత్సవ కార్యక్రమం శ్రీరామనవమి సాయంకాలము పల్లకి సేవ అనంతరం జరుగుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని, అతి పవిత్రమైన ఈ చందనోత్సవ కార్యక్రమాన్ని హన్మకొండ సాయిబాబా మందిరంలో కూడా మేము ఈ మందిరం స్థాపించినప్పటి నుండి కూడా మా ధర్మకర్తల మండలి, ఆ తర్వాత మా చైర్మన్ గారు హరగోపాల్ గారు ఇతరుల సూచనల మేరకు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఎండాకాలం చందనోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, బాబాగారు ఎందుకు ఈ ఎండాకాలంలో ఈ చందనాన్ని ముఖానికి రాసుకుంటే చల్లగా ఉంటుందని, ఎండాకాలం వేడి నుండి ఉపశమనం వస్తుందని ఒక మెయిన్ అది. ఇది ఆయుర్వేదంలో కూడా చాలా ప్రతీతి గల చందనాన్ని ముస్లిం, హిందూ భాయి భాయి అనుకుంటూ ముస్లిం సోదరులందరూ కూడా ఈ చందనోత్సవంలో పాల్గొని చందనాన్ని వాళ్ళు తీసుకురావటం, మనం ప్రసాదాలు ఇత్యాది కార్యక్రమాన్ని వాటిని ఇద్దరు కలిసి ఆ రోజు పంచుకోవటం, బాబాకు చందనం రాయటం, బాబా స్వయంగా బ్రతుకున్న రోజులలో భక్తులకు ఈ చందనాన్ని ప్రసాదంగా ఇచ్చి రాసుకోమని చెప్పారు. ఆ ఆనవాయితీని హన్మకొండ ఏషియన్ మాల్ ప్రక్కన ఉన్న మా షిరిడి సేవా ట్రస్ట్ ద్వారా నిర్వహించే సాయిబాబా మందిరంలో ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా కొన్ని ఏళ్ల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పవిత్రంగా కార్యక్రమంలో పాల్గొంటారు. మందిరం నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు పురవీధుల గుండా వస్తూ ప్రసాద వితరణ చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఊరేగింపు ముస్లిం హిందువులందరూ కలిసి అంత ఆనందంతో నడుపుకుంటూ ఈ పురవీధులను నడుపుకుంటూ తీసుకొని వస్తాను. చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది. అందరూ సహకరిస్తారు, మాకు అందరూ సహకరించిన అందరికీ సాయినాథులు చెప్పిన నినాదం ప్రకారం సబ్కా మాలిక్ ఏక్, ఈ విధానాన్ని అనుసరించి ఏషియన్ మాల్ పక్కన ఉన్న షిరిడి సాయి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం కళ్యాణం అనంతరం స్వామి శ్రీరామచంద్ర వారిని అలాగే సాయిబాబాని పల్లకి సేవలో ఊరేగించి సాయంకాలం పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపు అనంతరం చందనాన్ని సాయిబాబాకి సమర్పించి, అదేవిధంగా సాయి దేవాలయంలో భక్తులందరూ దాన్ని సాయినాథునికి సమర్పించిన విధంగా ఆరాధిస్తారు. దీంట్లో మెయిన్గా హిందూ ముస్లింలందరూ సఖ్యతతో ఉండి ఆనందంగా ఉండాలని, చందనము మన శరీరానికి ఎంత చల్లదనాన్ని ఇస్తుందో బాబావారి చెట్లు కూడా మన జీవితాలపై అంత చల్లని ఆశీస్సులు కురిపిస్తాయని చందనోత్సవాన్ని జరిపిస్తున్నారు. జై సాయిరామ్. సీతారాముల కళ్యాణం సాయిబాబాకు ఒకటే అని ఏకదాటిగా ఉన్నామని వికాస్తో నరేష్ టీవీ కదంపున్నారు.